హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 55వ అధ్యాయం 9వ వచనం. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో, ఈ వచనం గనుక మనం చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారి యొక్క తలంపులు మన పట్ల ఎంత గొప్పగా ఉన్నాయంటే, ఆయన మార్గం ఎంత హెచ్చుగా ఉందంటే, మనము ఈ భూమి పైన ఉంటే దేవుడైన యేసు ప్రభువారి తలంపులు ఆకాశంలో ఉన్నాయంట. అంటే మనము ఖచ్చితంగా భూమి మీద ఉన్నాం కాబట్టి భూ భూమి మీద ఉండే లెవెల్ అంటే లోవర్ లెవెల్ ఆఫ్ థింకింగే మనకుంటుంది. కానీ దేవుడైన యేసు ప్రభువారు పరలోకంలో ఉన్నారు. అండ్ ఆయన చేసిన సృష్టే భూమంతా. సో, ఆయనకు ఖచ్చితంగా మనకంటే చాలా ఎక్కువ తెలుసు. అండ్ ఆయనకు మన పట్ల ఉన్న ప్రణాళిక అంత ఎత్తుగా ఉంది అని దేవుడైన యేసు ప్రభువారు మనకిక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. సో, ఇది మనం గుర్తించి మన పట్ల ఆయనకి ఎలాంటి ప్రణాళిక ఉందో అది మనం తప్పక గుర్తించాలని మనం రోజు ప్రార్థించాలి. అండ్ అలాగే మనము ఆ ప్రణాళికలోనికి ట్యాప్ అవ్వాలి. అంటే ఆ ప్రణాళికలోనికి ఆ ప్రణాళికకు మనము లోబడాలి. అండ్ మనము ఆ ప్రణాళికబద్ధంగా మనం జీవించాలి. సో, అలాగ చేయగలిగినప్పుడు మనకుండే ఇబ్బందులన్నీ పోయి, మనకుండే భయాలన్నీ పోయి మనం సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. అండ్ మనం ఈ భూమి పైన ఎన్ని ప్లాన్స్ వేసుకొని మనం ఎంత సెటిల్డ్‌గా జీవించాలనుకున్నా అంతకంటే మనం ఈ భూమి మీద మనము జీవించినంత కాలము సంపాదించుకున్న డబ్బు కానీ, ఆ సెటిల్మెంట్ కానీ, ఆనందం కానీ దేవుడైన యేసు ప్రభువారు మనకు ఒక్క రోజులో ఇవ్వగలరు. ఆయన ఒక్క రోజులో ఇచ్చి మనకు ప్రతిరోజు కూడా ఇవ్వగలరు. సో, ఇది మనం తప్పక గుర్తుపెట్టుకోవాలి. దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే ఆశీర్వాదం అంత ఎత్తుగా ఉంటుంది. సో, ఇది మనం గుర్తుపెట్టుకొని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఆయనకు మన పట్ల ఉన్న ప్లాన్ అనేది మనం గుర్తించి ఆ ప్లాన్‌లోకి మనం మూవ్ అవ్వాలి. సో, అది మనకు చాలా ఇంపార్టెంట్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవా యేసయ్య, మీకు మా పట్ల ఉన్న తలంపులు చాలా హెచ్చుగా ఉన్నాయి. అది మాకు ఈ భూమి మీద మా తలంపులుంటే, మీ తలంపులు ఆకాశంలో ఉన్నంత ఎత్తుగా ఉన్నాయని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మీ మార్గం అంత ఎత్తులో ఉందని మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. మేము తప్పక మీ మార్గంలోనే నడుస్తూ, మీ ప్రణాళికలోనికే ట్యాప్ అయ్యేందుకు అండ్ మీ ప్రణాళికబద్ధంగానే జీవించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న అందరూ తప్పక మిమ్మునే తమ నిజ రక్షకులుగా అంగీకరించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.